ల్యాండ్ స్లైడ్స్ అయితే ఘోరంగా అయ్యాయి ఇటు సైడ్. యాపిల్ చెట్టు ఎందుకు చూపించలేదు తెలుసా సిమ్లాలో యాపిల్ చెట్లు, అది పరిస్థితి. డ్రై అయిపోయింది చూడండి, అది వచ్చేసి యాపిల్ చెట్టు. ఈ టన్నలే 2 కిలోమీటర్స్ టన్నల్, లాంగెస్ట్ టన్నల్ అంట. మావాడైతే ఇప్పుడు ఒక రివర్ దగ్గర అయితే ఆపాడు. అబ్బాయి లోపల ఒక చీకటి గుహలాగా ఉంది ఇదైతే. ఇది కదా జీవితం. ఇక్కడ చూడండి రెస్టారెంట్ లో ఆనియన్ అడిగితే ఇచ్చాడు, ఇది బీట్రూట్ లాగా ఉంది. అబ్బా మనాలిలో ఇది మన రూము. దీని ప్రైస్ ఎంత చెప్తే షాక్ అవుతారు. అందరికీ నమస్తే, నేను మీ రూపేష్ తెలుగు ట్రావెలర్ ఫ్రమ్ షిమ్లా. సో ప్రజెంట్ వచ్చేసి షిమ్లాలో ఉన్నాము. టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా 10:20 అయితే అవుతుంది. సో అందరం రెడీ అయిపోయాము. షిమ్లా అనేది మనం జస్ట్ 1 డేగా పెట్టుకున్నాం, జస్ట్ రిలీఫ్ అండ్ రిలాక్సేషన్ కోసం. షిమ్లాలో మ్యాక్సిమం చూడగలిగినవి 2-3 ఉన్నాయి. కాకపోతే ఏంటంటే మ్యాక్సిమం మనం చూడగలిగిన జాకు టెంపుల్ ఒకటి, అండ్ మాల్ రోడ్డు, అండ్ వెదర్, క్లైమేట్. సో మన లక్ బాగుంటే స్నో పడుతుంది. సో స్నో అనేది లేదు కాబట్టి ఆల్మోస్ట్ స్నో పడి చాలా రోజులు అయిందంట. స్నో అనేది ఎప్పుడు పడుతుందో ఎప్పుడు పడదో ఎవరికి కూడా అది గెస్ చేయలేము, డిపెండ్స్ అపాన్ ద వెదర్ కాబట్టి మన చేతుల్లో ఏముండదు అది. సో మేమైతే షిమ్లాని బాగా ఎంజాయ్ చేసాము, ఎక్స్ప్లోర్ చేసాము, అండ్ బాగా చూసాము కూడా. ఇప్పుడు అందరం రెడీ అయిపోయి ఇక్కడ నుంచి మనాలి వెళ్తున్నాము బై క్యాబ్. సో అంటే ఢిల్లీ నుంచి మనాలి వెళ్తే కనుక ఒక జర్నీ అవుతుంది, లేదా ఢిల్లీ నుంచి షిమ్లా వచ్చి షిమ్లా నుంచి మనాలి వెళ్ళాలనుకుంటే అంటే లైక్ మేము వచ్చినట్లు ఇది ఒక వే అవుతుంది. సో షిమ్లా నుంచి మనాలి 220 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఈ 220 కిలోమీటర్స్ మనము 2-3 ట్రాన్స్పోర్టేషన్స్ అయితే వాడుకోవచ్చు. ట్రైన్ గిన్ అయితే ఏమి ఉండదు. మనము బై బస్ అయితే వెళ్ళొచ్చు, లేదా మనం గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటే కనుక షేరింగ్ క్యాబ్లో అయితే వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు మేము ఏం చేస్తున్నాము అంటే, ఎలాగో మేము 6 మంది ఉన్నాము. సో బస్సులో వెళ్ళినా ఇంచుమించు అదే ప్రైస్ అవుతుంది. బస్ టికెట్లు మీకు 600-700 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి. సో ఇంకా మేము బస్సులు లేకన్నా ఇంకో 300-400 వేసుకుంటే కనుక మాకు క్యాబ్ అయితే వచ్చేస్తుంది. సో మేము మనాలిలో మన తెలుగు యూట్యూబర్ హోటల్కి అయితే వెళ్తున్నాము. అక్కడ నుంచి మనోడికి పరిస్థితి చెప్తే మనోడు మాకు క్యాబ్ అరేంజ్ చేశాడు. టోటల్ ఫేర్ వచ్చేసి 6,500 రూపీస్. 6,500 రూపీస్ స్ప్లిట్ చేస్తే మనిషికి ఇంచుమించుగా 1,080 రూపాయలు అట్లా పడుతుంది. సో మ్యాక్సిమం అది చాలా ఇది. పైగా ఇంకొక బెనిఫిట్ ఏంటంటే, సో మనం ఆన్ ద వే ఏవైనా సరే బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉంటే అవన్నీ కూడా చూసుకుంటే వెళ్ళచ్చు. మనకి దీంట్లో అదొక అడ్వాంటేజ్ ఉంది. బస్సులో వెళ్తే మనకి ఇది దొరకదు. అది మీరు ఆలోచించుకోండి. మీరు గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉండి మీరు అఫోర్డబుల్ అనుకుంటే మీరు క్యాబ్ అయితే అరేంజ్ చేసుకోండి. రీజనబుల్ అయితే ఇక్కడ నుంచి అరేంజ్ చేసుకోండి, లేకపోతే మేము అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ డీటెయిల్స్ పెడతాం, అక్కడి నుంచి అరేంజ్ చేసుకోండి. మీకు ఎక్కడ 500 రూపీస్ తక్కువకి క్యాబ్ అవైలబుల్ అవుతుందని చూసుకోండి. బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ ఉంటుంది. ఆ రోడ్డు కానీ ఇది కానీ కొన్ని చోట్ల స్నో కూడా ఉందంట. సో అంతా మొత్తం చూస్తే వెళ్దాం. ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. తెలుసు కదా మా అందరి ఛానల్స్, మా అందరిని అయితే సపోర్ట్ చేయండి. ఈ 2 రోజులు ఉన్నాం కదా, సో ఫుడ్, కాఫీ, టీలు, స్నాక్స్ మాకంతా కలిపి మొత్తం 3,200 రూపాయలు బిల్ అయింది. 1,500 రూపీస్ అందులో ఆల్మోస్ట్ 1,700 రూపీస్ అందులో ఫుడ్ అయింది. సో ఫుడ్ ఏంటంటే నిన్న మధ్యాహ్నము, నైట్, ఇప్పుడు 3 సార్లు. నిన్న మధ్యాహ్నం ఇంచుమించు మ్యాగీ తిన్నాము, నైట్ మళ్ళీ డిన్నర్ చేసాము, ఇప్పుడు మళ్ళీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మ్యాగీనే తిన్నాం మ్యాక్సిమము. సో మ్యాక్సిమం టీ, కాఫీలు అట్లాంటివన్నీ అంతా మొత్తం కలుపుకొని 1,700 రూపీస్ దాకా అయింది. అండ్ రూమ్ రెంట్ 2 రూములు కలిపి 1,500 అయింది. ఇదే 1,500 అంటే 2 రూములకు కలిపి 1,500 అంటే 750 కదా. మీకు ప్రతిసారి ఇదే ప్రైస్ ఉంటుందని గ్యారంటీ లేదు, ఎందుకంటే వీళ్ళు సీజన్ బట్టి మారుస్తారు ప్రైజెస్ అనేవి, ఎక్కడైనా అంతే. కాబట్టి నిన్న మీకు కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది పెడతాను, ఇప్పుడు కూడా మళ్ళీ కాంటాక్ట్ డీటెయిల్స్ అది పెడుతున్నాను. సో చూసుకొని మీరు రేట్ అది ముందే ఫిక్స్ చేసుకొని షిమ్లాకి వచ్చినప్పుడు మ్యాక్సిమం ఉండడానికి ట్రై చేయండి. మీకు నచ్చితే రూమ్స్ అయితే చాలా బాగున్నాయి. సో బ్లాంకెట్లు మళ్ళీ ఎక్స్ట్రా బ్లాంకెట్, పిల్లోస్ కూడా మాకు నైట్ అయితే ఇచ్చాడు. దానివల్ల మాకు చలి ఏమనిపించలేదు. కొంచెం బయట మాత్రం పరిస్థితి ఘోరంగా ఉంది. 5 ఉంది బయట క్యాబ్ వెయిటింగ్. ఇచ్చిన డీటెయిల్స్ అన్ని చాలు, ఇంకా జర్నీ అయితే షురూ చేద్దాం. అండ్ ఇక్కడ నుంచి బయలుదేరిపోతున్నాము. ఇదే కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ. అండ్ మీరు booking.comలో కూడా బుక్ చేసుకోవచ్చు, అండ్ Airbnbలో కూడా బుక్ చేసుకోవచ్చు. ఇది ఇక్కడికి మనం మనాలి వెళ్ళవలసిన కార్ అయితే వచ్చేసింది. మార్నింగ్ బ్యూటిఫుల్ షిమ్లా భలే ఉంది. అక్కడ ఎట్టిగా కార్ కనిపిస్తుంది కదా, అదే మన వెహికల్. మనం వెళ్తుంది 1731 ఎట్టిగా నెంబర్. మన క్యాబ్ పైన అయితే మొత్తం బ్యాగ్స్ అనేవి పెట్టేస్తున్నాం. ఇప్పుడు ఇంకొద్ది నిమిషాల్లో మన జర్నీ అయితే షిమ్లా టు మనాలి స్టార్ట్ అవ్వబోతుంది. మీరు వీడియో మధ్యలో ఎక్కడ స్కిప్ చేసినా మీకు ఏ ఇన్ఫర్మేషను తెలియదు, ఓకే? సో ఇబ్బంది పడతారు, అందుకే వీడియోస్ కంటిన్యూ చూడమని చెప్పేది. లగేజ్ మొత్తం క్యాబ్ పైన పెట్టేసి రోప్ కట్టేస్తున్నాడు, కదలకుండా అవుట్ టు మనాలి. చూడండి వ్యూస్ అయితే మాత్రం అదిరిపోయింది. ఈ షిమ్లాకి అయితే మనం బాయ్ చెప్పేస్తున్నాం ఇప్పుడు. బాయ్ షిమ్లా. ఇక్కడ చూడండి డీజిల్ వచ్చేసి 90.33 పైసా ఉంది, పెట్రోల్ వచ్చేసి
94.60 పైసా ఉంది. ఎర్టిగా ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 40 లీటర్లు అనుకుంటే ఇంకొక 1000 రూపాయలు కనుక పడితే మొత్తం 4000 రూపాయలకి పెట్రోల్ ఫుల్ ట్యాంక్ అయిపోతుంది. ఇక్కడ లెఫ్ట్ వెళ్తే చండీగఢ్ వెళ్ళిపోతాము 131 కిలోమీటర్స్. రైట్ వెళ్తే మనాలి. ఈ హైవే నెంబర్ తెలుసా? NH21. టైం వచ్చేసి రఫ్గా 4 అవుతుందండి. లొకేషన్ మాత్రం అదిరిపోయింది. మనం మనాలికి దగ్గరలో ఉన్నాము. ఇంక నుంచి లొకేషన్స్ అదిరిపోతాయి. అందరికీ బాగా ఆకలేస్తుంది పొట్టలో. సో ఇప్పుడే ఒక డాబా లాంటి రెస్టారెంట్కి వచ్చాము. శివధామ్ భోజనాలయ్ దీని పేరు. సో ఇక్కడైతే ఆపాము. ఇక్కడ మీరు ఏదైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, నార్త్ సైడ్ ఇక్కడ రైస్ తక్కువ పండుతుంది. అంటే మీరు రైస్తో కూడినటువంటి ఐటమ్ ఏది తీసుకున్నా కాస్ట్లీగానే ఉంటుంది. వీళ్ళు ఇక్కడ రెగ్యులర్గా తినేది రోటీ. సో రోటీ అనేది వీళ్ళు ఇక్కడ బాగా పండిస్తారు. దాని ప్రైస్ కూడా చాలా తక్కువ ఉంటుంది. నేను ఎందుకు చెప్తున్నానంటే బడ్జెట్లో ట్రావెల్ చేసే వాళ్ళు ఉంటారు కదా. అఫ్కోర్స్ మనం కూడా బడ్జెట్లోనే ట్రావెల్ చేస్తున్నాం అండి. కాకపోతే ఏంటంటే ఏం తినాలనేది క్లారిటీ ఉండదు. ఇప్పుడు రైస్తో కనుక మీరు మిక్స్ చేసి రైస్ ఐటమ్ కనుక ఆర్డర్ చేసుకుంటే ఇట్ విల్ బి సమ్ మోర్ కాస్ట్లీ. ఇది వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్, అందుకే చెప్తున్నాం. మీరు ఫుడ్ దగ్గర బడ్జెట్ని సేవ్ చేయాలి అంటే ఇట్లా రోటీస్తో పన్నెట్టు. మనకు కొంచెం కొత్త ఫుడ్ తిన్న ఫీలింగ్ ఉంటుంది. మనము బడ్జెట్ని బ్యాలెన్స్ చేయొచ్చు. అది విషయం. సో మన వాళ్ళందరూ లోపలికి వెళ్ళిపోయారు. చూద్దాం. ఇప్పుడే మీకు ఒక బ్యూటిఫుల్ లొకేషన్ చూపిస్తాను. మనం హోటల్కి వచ్చాం కదా, బ్యాక్ సైడ్ ఈ లొకేషన్ చూసి నేనైతే కంగు తిన్నా. ఓ మై గాడ్, వారే వా బాబోయ్, మామూలుగా లేదు అసలు. ఇక్కడ చూడండి ఫార్మింగ్ పండిస్తున్నారు. మేము మీకు షిమ్లా వచ్చి కూడా యాపిల్స్ చూపించలేకపోయాం కదా. ఇదిగోండి యాపిల్ చెట్టు. ఎందుకు చూపించలేదు తెలుసా? షిమ్లాలో యాపిల్ చెట్లు అది పరిస్థితి, డ్రై అయిపోయింది. చూడండి అది వచ్చేసి యాపిల్ చెట్టు. మన ఫుడ్ అయితే వచ్చేసింది. రోటీ, వెజ్ బిర్యానీ, దాల్ తడక, ఇంకా కూడా చెప్పబోతున్నాం. ఇక్కడ చూడండి రెస్టారెంట్లో ఆనియన్ అడిగితే ఇచ్చాడు. ఇది బీట్రూట్ లాగా ఉంది. సో తిని చూడాలి ఎలా ఉందో ఏంటనేది. హ్యాండ్ స్లైడ్స్ అయితే ఘోరంగా అయ్యాయి ఇటు సైడ్. బాబోయ్ అక్కడ చూడండి అసలు. మావాడైతే ఇప్పుడు ఒక రివర్ దగ్గర అయితే ఆపాడు. ఈ రివర్ నేమ్ వచ్చేసి పాండా. ఇది చూసిన తర్వాత నాకైతే మాటలు లేవు, మాట్లాడుకోవటం లేవు. మీరే చూడండి. అగైన్ స్టార్టెడ్ టు మనాలి. బయలుదేరిపోయాం ఇంకా యాజ్ యూజువల్. మొత్తానికి ఇంతసేపటి తర్వాత మనాలి ఫ్రంట్ సీట్ అయితే నాకు వదిలేరు. బాబోయ్ మనాలి ఇంకా 86 కిలోమీటర్స్ ఉంది. మోస్ట్ డేంజరస్ రూట్ అంట ఇది. ఎందుకంటే ల్యాండ్ స్లైడ్స్ కానీ పైనుంచి రాళ్ళు కానీ వెహికల్స్ పైన పడే అవకాశం ఉందంట. రైనీ సీజన్లో మరీ డేంజర్ అని చెప్తున్నాడు. మా క్యాబ్ డ్రైవర్ అయితే చాలా జాగ్రత్తగా తీసుకొచ్చాడు పాపం. అలాగే ఇక్కడ కనిపిస్తున్న బ్రిడ్జ్ కూడా చాలా ఇంపార్టెంట్ బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ చూస్తున్నారు కదా, ఇది ఒక మ్యాసివ్ కన్స్ట్రక్షన్. ఇది చూడ్డానికి రైల్వే ట్రాక్ లాగా ఉంది. అండ్ బ్రిడ్జ్ అయితే చాలా బాగుంది. దగ్గర నుంచి కళ్ళతో చూసినప్పుడు ఆ ఫీలే వేరే ఉంది మాకైతే. సో రియల్లీ గ్రేట్. కొండల్ని తవ్వి మరి వాటికి సొరంగాలు ఏర్పరిచి అయితే ఇలాంటి మ్యాసివ్ కన్స్ట్రక్షన్స్ని చేయడం జరిగింది. గ్రేట్. బ్రిడ్జ్ కా నామ్ క్యా హై? ये ब्रिज का नाम क्या है?
रुकना है भैया, पर यहाँ फोटो नहीं देंगे लेने ना पुलिस वाला। पत्थर गिरते ना, यहाँ गाड़ी नहीं खड़ा करने देते ना। దారి మొత్తం ఇక నుంచి ఇలాగే కనిపించిందండి. అసలు కొండ చర్యలు ఎప్పుడు ఏ క్షణం పైనుంచి ఏ రాయి దొల్లుకొచ్చి కింద పడుతుందో, వెహికల్ పైన పడుతుందో అనే భయము. చూస్తున్నారు కదా, ఇంత టెరిఫిక్ టెరిటరీలో అయితే ట్రావెల్ చేసాము. షిమ్లా నుంచి మనాలి వెళ్ళేటప్పుడు మనకి ఇలాంటి టన్నెల్స్ అయితే బోల్డ్ టన్నెల్స్ కనబడతాయి. చక్కగా మనమైతే ఎంజాయ్ చేయొచ్చు. ఫ్రంట్ సీట్లో కూర్చున్న వాళ్ళకైతే ఇలాంటి టన్నెల్స్లో అద్భుతమైన ఫీలింగ్ అయితే ఉంటుంది. ఒక్కొక్క టన్నెల్ 1.5 కిలోమీటర్, 2 కిలోమీటర్, 1/2 కిలోమీటర్ టన్నెల్స్ కూడా మేమైతే స్పాట్ చేసాం. చిన్న టన్నెల్స్, పెద్ద టన్నెల్స్ అన్నీ కూడా మనమైతే చూడొచ్చు. కొన్ని టన్నెల్స్లో లైటింగ్ పెట్టారు, కొన్ని టన్నెల్స్లో లైటింగ్ అయితే లేదు. ఏ బడా వాళ్ళ ఇది టన్నెల్ నెంబర్ 12, నాకేమో 11, ఇది 12. చాలా పెద్దదబ్బా. వచ్చేసామా ఎగ్జిట్కి. మొత్తం చూపించలేదు కానీ చాలా ఉంది. ఆ ముందు చూడండి, అదేదో వింత ప్రపంచం ఉన్నట్లుంది. గాడ్, ఈ టన్నలే 2 కిలోమీటర్స్ టన్నల్, లాంగెస్ట్ టన్నల్ అంట. చూడండి 2 కిలోమీటర్లు అంటే మొత్తం కొండని తొలిచేసి పట్టిన తన్నాలు అయితే. బాబోయ్, లోపల ఒక చీకటి గుహలాగా ఉంది ఇదైతే. మొత్తం కొత్త టన్నెల్స్, ఈ పాత టన్నెల్ పూరా పొల్యూషన్ అయినా, పొల్యూషన్ అయినా అందరు పూరా పొల్యూషన్. లోపల మొత్తం పొల్యూషన్ ఉంది. 2 కిలోమీటర్స్ అంట దీని లెంత్. అయిపోయింది. బయటకు వచ్చాబ్బా. చాలా పెద్ద టన్నెల్ అండ్ ఓల్డ్ కూడా ఇది. అంతకుముందు వచ్చిన అన్ని కొత్త కొత్త టన్నెల్స్ లాగా లైటింగ్స్తో చాలా బాగున్నాయి. ఇది మాత్రం ఓల్డ్గా ఉంది. కులు వచ్చేసి 23 కిలోమీటర్స్ నెక్స్ట్. బా, ఏమి అందంగా ఉంది బ్రో. ఇంకొక 1 అవర్ ఇప్పుడే మనమైతే కులుకి వచ్చాం. ఇదంతా కూడా కులు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది అసలు కొన్ని ప్లేస్లు చూస్తుంటే కళ్ళతోటి ఆ కొండల పైన ఉన్నాయి ఎక్కడో ఇల్లు. ఎలా కట్టారో ఏంటో అసలు అర్థం కావట్లేదు, కానీ చూపిస్తాను చూడండి. ఇంకా ఆ కొండ పైన చూడండి అసలు ఎంత హైట్ ఉందంటే అది. అక్కడ ఎలా కట్టారో ఏమో అసలు. బాబోయ్, ఇదిగోండి, నేను ఏ కొత్త ప్లేస్కి వెళ్ళినా ఆ రోజు వర్షం పడి తీరుతుంది. ఇదిగోండి చూడండి, ఇక్కడ ఆల్రెడీ పడుతున్నాయి వర్షం, స్టార్ట్ అయిందో. సో మనాలి వచ్చేసాం మొత్తానికి. మన తెలుగు వాళ్ళదే హోటల్. డీటెయిల్స్ అన్నీ మార్నింగ్ చెప్తా, ఎందుకంటే ఫోన్లో ఛార్జింగ్ కూడా లేదు. సో నెక్స్ట్ వ్లాగ్లో మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాం, ఓకే. ఎందుకంటే మోస్ట్ ఇంపార్టెంట్ విషయం, ఆయన్ని పంపించాలి ఈ క్యాబ్ అతని. అతనికి చాలా దూరం వెళ్ళాలంట. పాపం నిర్విరామంగా 9 అవర్స్ డ్రైవ్ చేశాడు. గ్రేట్. అసలు ఒక్కరికి కూడా వామిటింగ్ వచ్చే పరిస్థితి లేదు. ఘాట్ సెక్షన్లో, మౌంటైన్ టెరిటరీలో డ్రైవ్ చేసినా సరే నీట్గా తీసుకొచ్చాడు. స్లోగా, సేఫ్గా తీసుకొచ్చాడు. 70-60 ఆ మధ్యలోనే తీసుకొచ్చాడు. పాప మనం కావాలన్న చోటలో ఆపాడు. అది మాత్రం గ్రేట్. సో అది ఎందుకంటే we need to respect the driver job. It's the most important and the responsible job in the society. అది నా బ్రదర్ పేరు వచ్చేసి రాకేష్. మౌంటైన్ టెరిటరీస్లో కూడా చాలా జాగ్రత్తగా, ఘాట్ సెక్షన్లో కూడా నాకు తెలుసు. ఐ నో ద వాల్యూ ఆఫ్ ద డ్రైవింగ్. సో ఎంత జాగ్రత్తగా తీసుకొచ్చాడు, ఎంత స్మూత్గా డ్రైవ్ చేశాడు అనేది. ఎవ్వరికి వామిటింగ్ సెన్సేషన్ కానీ, ప్రాబ్లం కానీ, ఏమి కానీ రాకుండా నీట్గా, సేఫ్గా తీసుకొచ్చాడు. ఎక్కడ లో బీమ్ వేయాలనో అక్కడ వేస్తా, ఎక్కడ హై బీమ్ వేయాలనో అక్కడ మారుస్తా, నీట్గా, సేఫ్గా డ్రైవ్ చేసి తీసుకొచ్చాడు. ఐ రెస్పెక్ట్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఎవ్రీథింగ్. యూ డిడ్ ఎ గ్రేట్ జాబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బ్రింగింగ్ అస్ హియర్ సేఫ్లీ. బ్రదర్ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా లాస్ట్లో పెడతాను. ఎవరికైనా సరే క్యాబ్ అవసరమైతే కనుక మన బ్రదర్ని కాంటాక్ట్ అవ్వండి, మనాలి కానీ, షిమ్లా కానీ. సో అది
అబ్బా మనాలిలో ఇది మన రూము. దీని ప్రైస్ ఎంత చెప్తే షాక్ అవుతారు. మార్నింగ్ మీకు అన్ని డీటెయిల్స్ ఇస్తాను. ఇక్కడ నుంచి వ్యూ కూడా చాలా బాగుంటుంది. రూమ్ పరిస్థితి ఏంటి, ఎలా బుక్ చేసుకోవాలి ఏంటి, కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా, ఎంత పడింది కాస్ట్, మేము ఎన్ని రోజులు ఉంటున్నాము, ఇక్కడ ప్లాన్స్ ఏంటనే డీటెయిల్స్ అన్నీ కూడా నెక్స్ట్ వచ్చే బ్లాగ్స్లో మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఓకే, కీప్ వెయిటింగ్. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. బాయ్.